హలో వియర్స్, ఐఎమ్ వెంకట్, చీఫ్ ఎంబీరియస్ ఫ్రమ్ అవిరా ఫెర్టిలిటీ హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం స్పర్మ్ సర్వైవల్ టెస్ట్ గురించి. అసలు స్పర్మ్ సర్వైవల్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎవరు చేస్తారు, దానివల్ల యూజ్ ఉందో లేదో మనం మాట్లాడుకుందాం. అసలు స్పర్మ్ సర్వైవల్ టెస్ట్ అంటే ఏంటి? మనం రెగ్యులర్గా బేసిక్ సెమినార్స్ చేయించుకుంటాం. దానిలో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మొటిలిటీ అనేది మినిమం 50, 60, 70 అలా ఇస్తారు, కొంతమందికి 30, 40 అలా. సో ఈ మొటిలిటీ అనేది అప్ టు ఎన్ని అవర్స్ వరకు అది మెయింటైన్ అవుతుంది అనేది చెక్ చేయడమే స్పర్మ్ సర్వైవల్ టెస్ట్. అంటే మొటిలిటీ ఇప్పుడు 60% మొటిలిటీ ఉంది, 12 అవర్స్ తర్వాత ఎంత పర్సెంట్ మొటిలిటీ ఉంది, 24 అవర్స్ తర్వాత ఎంత మొటిలిటీ ఉంది, 48 అవర్స్ తర్వాత ఎంత మొటిలిటీ ఉంది చెక్ చేస్తారు. ఇది స్పర్మ్ సర్వైవల్ టెస్ట్ లో చెక్ చేస్తారు అన్నమాట. దీంతో పాటు కల్చర్ కండిషన్ కూడా ఏమైనా కంటామినేషన్ వచ్చిందో కూడా మనం తెలుసుకోవచ్చు దాన్ని. సో ఇప్పుడు ఈ టెస్ట్ ఎవరైతే చేస్తారు, ఈ స్పర్మ్ సర్వైవల్ టెస్ట్ అనేది ఎవరైతే చేస్తారంటే ఎవరైతే న్యాచురల్ కన్సెప్షన్ కోసం ట్రై చేస్తున్నారు, న్యాచురల్ గా బేబీ కోసం ట్రై చేస్తున్నారు. ఆ న్యాచురల్ బేబీ ట్రై చేయాలంటే వాళ్ళకి వాళ్ళ వైఫ్ కి ట్యూబ్స్ కూడా పేటెంట్ ఉండాలి. అంటే ట్యూబ్స్ అని రెండు ఓపెన్ అయి ఉండాలి, ఓవులేషన్ మంచిగా అవుతూ ఉండాలి, ఎగ్స్ క్వాలిటీ మంచిగా ఉండాలి, ఏఎంహెచ్ కూడా మంచిగా ఉండాలి. ఇవన్నీ మంచిగా ఉండి ఈయన స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, హస్బెండ్ ది మొటిలిటీ, కౌంట్, మార్ఫాలజీ అన్ని మంచిగా ఉన్నప్పుడు వారు న్యాచురల్ గా ట్రై చేయడానికి ఛాన్స్ ఉంది. సో వారికి స్పర్మ్ సర్వైవల్ టెస్ట్ కూడా చేస్తాం. సో ఇది యూట్రస్ లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని అవర్స్ అనేది ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి సో దాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ చేస్తామో అప్పుడు సెమెన్ అనేది యూట్రస్ లోకి వెళ్ళిన తర్వాత అప్ టు ఎన్ని అవర్స్ వరకు మొటిలిటీ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎగ్ రప్చర్ అయ్యే టైం మనకి ఐడియా ఉండదు అనమాట. న్యాచురల్ కన్సెప్షన్ లో ఎగ్ ఓవులేషన్ అనేది కొంతమందికి 9th డే నుంచి అవుతుంది, కొంతమందికి 10th డే అవుతుంది, కొంతమందికి 11th డే అవుతుంది. అట్లా 9th డే నుంచి 14th డే పీరియడ్ వచ్చిన 9th డే నుంచి 14th డే వరకు అవుతుంది. కొంతమందికి 16th డే వరకు అవచ్చు, కొంతమందికి డిలే అవుతుంది పీసీఓస్ ఉన్న వాళ్ళకి. సో దాని గురించి ఆ స్పర్మ్ అనేది ఎన్ని అవర్స్ అనేది మెయింటైన్ అవుతుందో మనకు ఐడియా లేదు కాబట్టి మనం టెస్ట్ చేస్తాం దీనికి. సో అప్ టు యాక్చువల్గా అయితే 5 days వరకు స్పర్మ్ అనేది లైవ్ గా ఉంటుంది వన్స్ ఎజక్యులేట్ అయిన తర్వాత. సో ఇది న్యాచురల్ కన్సెప్షన్ వాళ్ళ కోసం. ఇంకా ఐయుఐ అంటే మీ అందరికి ఐడియా ఉంది, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఎలా చేస్తారంటే మనకు ఐడియా ఉంది. పీరియడ్ ఇచ్చిన సెకండ్ డే నుంచి మనం మానిటర్ చేస్తూ ఉంటాం. కొంతమందికి హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారు, కొంతమందికి న్యాచురల్ గానే పెంచుతారు అనమాట. ఎప్పుడైతే ఓవులేషన్ అవుతుందో అది మనం చెక్ చేస్తాం, ఏ రోజు ఓవులేట్ అయింది ఆ రోజు మనం ఇన్సెమినేషన్ చేస్తాం, ఐయుఐ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇన్సెమినేషన్ ఎలా చేస్తాం మనకు ఐడియా ఉంది. స్పర్మ్ ని ప్రాసెస్ చేస్తాం, డబుల్ ఎన్ఎస్టీ కానీ స్విమ్ అప్ మెథడ్ కానీ బేస్డ్ ఆన్ దేర్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. సో ఇన్సెమినేషన్ చేస్తాం, సెమెన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇన్సెమినేషన్ చేస్తాం. సో అది అట్లీస్ట్ ఒక 12 hours to 24 hours వరకు అది సర్వైవల్ ఉంటేనే మనకు కొంచెం ఇన్సెమినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా కన్వెన్షనల్ ఐవీఎఫ్ పేషెంట్. కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే మనందరికి ఐడియా ఉంది, ఇక్సీ కాకుండా ఐవీఎఫ్ అంటారు దాన్ని. సో ఎగ్స్ కలెక్ట్ చేస్తాం వైఫ్ దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకుంటాం. వాటిని ప్రాసెస్ చేసిన తర్వాత ఒక కల్చర్ డిష్ లో కల్చర్ మీడియా తీసుకొని దానిలో ఎగ్స్ ని, స్పర్మ్స్ ని రెండు కలిపి వదిలేస్తాం అనమాట. అది న్యాచురల్ గా ఇన్సెమినేట్ అవుతుంది, ఫర్టిలైజ్ అవుతుంది మన భాషలో చెప్పాలంటే. సో ఆ స్పర్మ్ వెళ్ళి ఎగ్ రీచ్ అయ్యి ఫర్టిలైజ్ అయిన తర్వాత మనకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. అది Day 3 వరకు, Day 5 వరకు బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి మనం Day 3 నుంచి Day 5 వరకు గ్రో చేస్తాం. సో అది కన్వెన్షనల్ ఐవీఎఫ్. సో ఇక్సీ అంటే మనకి ఇది అవసరం లేదు, మొటిలిటీ ఉంటే సరిపోతుంది, అట్లీస్ట్ 1 to 2 hours సర్వైవ్ సరిపోతుంది. పికప్ అయిన తర్వాత ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత వితిన్ 2 to 3 hours లో మనం ఇక్సీ ఫినిష్ చేస్తాం కాబట్టి దానికి సర్వైవల్ తో సంబంధం లేదు ఏది ఇక్సీలో. సో మనం ఎవరైతే పేషెంట్ న్యాచురల్ కన్సెప్షన్, ఐయుఐ అండ్ కన్వెన్షనల్ ఐవీఎఫ్ కోసం ట్రై చేస్తున్నారో వారికి ఈ టెస్ట్ ని సజెస్ట్ చేస్తాం. ఇంకా ఈ టెస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. సో బేసిక్ సెమినార్స్ ఎలా ఇస్తామో మనం సెమెన్ ని ప్రొడ్యూస్ చేయాలి క్లినిక్ లో. సో 2 to 5 days గ్యాప్ పెట్టుకోవాలి. 2 to 5 days అంటే మీకు ఐడియా ఉంటుంది గ్యాప్ అంటే. సో ఎయిదర్ హస్తప్రయోగం అంటారు, మాస్టర్బేషన్, ఆర్ వైఫ్ తో ఇంటర్ కోర్స్ కూడా చేయకుండా మినిమం 2 days నుంచి 5 days వరకు గ్యాప్ మెయింటైన్ చేసి అప్పుడు వచ్చి క్లినిక్ లో సెమెన్ శాంపుల్ ఇవ్వాలి. మేము ఒక సెమెన్ కంటైనర్ ఇస్తాం, అది స్టెరైల్ ఉంటుంది అనమాట. సో దానిలో కలెక్ట్ చేసి ఇవ్వాలి. ఏదైతే ఫస్ట్ పోర్షన్ వచ్చిందో ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ పోర్షన్ అనేది మిస్ అవ్వద్దు అనమాట. అది మిస్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయాలి అది మిస్ అయింది, లేదా కొంత సెమెన్ కింద పడిపోతుంది, దాన్ని కలెక్ట్ చేయడం కానీ తీసి మళ్ళీ కంటైనర్ లో వేయడం కానీ చేయకూడదు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే కంటామినేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు 2 days ఇంక్యుబేటర్ లో పెడతాం కాబట్టి అది కంటామినేషన్ వచ్చే ఛాన్స్, బయట నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఈ పేషెంట్ శాంపుల్ ఇస్తారో ఆ శాంపుల్ మేము తీసుకొని ½ an hour వెయిట్ చేసి, ½ an hour దేనికి వెయిట్ చేస్తామంటే లిక్విఫాక్షన్ కోసం. సో లిక్విఫాక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని శాంపుల్ ప్రాసెసింగ్ చేస్తాం, ఏదర్ డబుల్ ఎన్ఎస్టీ గ్రేడియంట్ ఆర్ స్విమ్ అప్ మెథడ్ ప్రాసెస్ చేసి సెమినల్ ప్లాస్మాని సపరేట్ చేస్తాం. సో ఈ సెమినల్ లో ఉండే మోటైల్ స్పర్మ్స్ మాత్రమే సపరేట్ చేస్తాం. ఇమోటైల్స్, డెబ్రీస్, ఈ సెమినల్ ప్లాస్మా, మార్ఫలాజికల్ మంచిగా స్పర్మ్స్, ఈ పిన్నెట్స్ ఉన్న స్పర్మ్స్ ఇవన్నీ సపరేట్ అయిపోతాయి. ఓన్లీ మోటైల్ స్పర్మ్స్ మాత్రమే సపరేట్ చేస్తాం. సో దాన్ని ఒక కల్చర్ మీడియాలో ఒక డిష్ లో తీసుకొని ఇంక్యుబేటర్ లో పెడతాం. ఇంక్యుబేటర్ అంటే CO2 ఇంక్యుబేటర్, నథింగ్ బట్ మనం ఐవీఎఫ్ కల్చర్ ఏదైతే చేస్తాం ఇంక్యుబేటర్ దానిలోనే గ్రో చేస్తాం అనమాట. సో గ్రో చేయడం ఇన్ ద సెన్స్ కల్చర్ పెడతాం. సో దాన్ని 12 hours ఒకసారి, 24 hours ఒకసారి, 48 ఒకసారి చెక్ చేస్తాం. ఆ మొటిలిటీ ఎంత వరకు ఉంది, ఎంత లాస్ అయింది, ఎంత పర్సెంటేజ్ మొటిలిటీ ఇంకా ఉంది, 12 hours తర్వాత ఎంత ఉంది, 24 hours తర్వాత ఎంత ఉంది, 48 hours తర్వాత ఎంత ఉంది. దీన్ని బేస్ చేసుకుని పేషెంట్ కి న్యాచురల్ కన్సెప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఐయుఐ ఛాన్స్ ఉంటుందా, కన్వెన్షనల్ ఐవీఎఫ్ నెక్స్ట్ లేదా ఇక్సీకి వెళ్ళాలా, ఇది మనం డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.